నమస్తే, వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. సమాజంలోని అసమానతలను తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. పేదరికంలో ఉన్నవారికి అందే చిన్న సాయం కూడా పెద్ద భరోసా ఇస్తుందన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో P4 కార్యక్రమం ఇస్తున్న తృప్తి మరేదీ ఇవ్వడం లేదన్నారు. ఇక గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కోసం కాఫీ పంటని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కృషి చేస్తున్నారు. చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నేతన్న భరోసా పథకాన్ని తీసుకురాబోతోంది చంద్రబాబు సర్కార్. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగిలో పర్యటించారు. ముందుగా వనదేవత మోదకొండమ్మని దర్శించుకున్నారు. గ్రామ సావడి దగ్గర గిరిజన సాంప్రదాయాలు, పండుగలు, ఆచార వ్యవహారాలు తెలిపేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూశారు. ఆదివాసీ మహిళ వంతాల కొండమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు కోరినట్లుగా ఇల్లు మంజూరు చేస్తామని, పాడేరులో కిరాణా దుకాణం ఏర్పాటు చేయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇక వంజంగి గ్రామంలో కాఫీ ప్లాంటేషన్ ని పరిశీలించి రైతులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. పంచాయతీ ఆఫీస్ ఎదురుగా పూజారి సత్యారావు, కృష్ణవేణి దంపతులు పండిస్తున్న కాఫీ, మిరియాల తోటలను సీఎం పరిశీలించారు. ఎంత ఆదాయం వస్తుందని అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అటవీ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీలకు జీవనోపాధి అవకాశాలు, వ్యవసాయ అభివృద్ధి, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం లాంటి అంశాల్లో సీఎం బాబు సమక్షంలోని ఏపీ ప్రభుత్వం వివిధ సంస్థలతో 21 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. గిరిజన ఆవాసాలను మైదాన ప్రాంతంలో లింక్ చేసేందుకు రాబోయే 5 ఏళ్లలో 2404 కోట్లు ఖర్చు చేయనుంది కూటమి ప్రభుత్వం. గిరిజనులు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సూచించి గిరిజనుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు మరింత ఆదాయం చేకూర్చేందుకు కాఫీ పంటని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానన్నారు సీఎం చంద్రబాబు. గిరిజనుల ఆర్థిక అభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని, మళ్లీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివాసులంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం, మన సంస్కృతి, భారతీయ మూలాలు. ఇప్పుడే నేను చూశాను మీ పండుగలు. ఆ పండుగలు చూస్తే విత్తన పండుగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు 6-7 పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు, కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం మరిచిపోలేదు. దీనికి హ్యాండ్స్ ఆఫ్. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వర్చువల్ గా హాజరవగా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్టాలు అందజేశారు. లబ్ధిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా మాట్లాడారు. రాఖీ పండుగ రోజు పట్టాలివ్వడం ఆనందంగా ఉందని చెప్పారు. రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు పట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. త్వరలో ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించబోతున్నామని తెలిపారు. విద్యుత్ ఖర్చులు తగ్గించేందుకు సబ్సిడీలో సోలార్ పవర్ అందుబాటులోకి తెచ్చామన్నారు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం. P4 కింద ఇప్పటికే 15 లక్షల మంది దాతలు ముందుకొచ్చారని చంద్రబాబు తెలిపారు. సంపాదనతో దొరకని సంతృప్తి సమాజానికి సాయం చేసినప్పుడే కలుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. పీపుల్స్ పార్ట్నర్షిప్ ఫర్ పావర్టీ ఎరాడికేషన్ P4 కి సంబంధించి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో విజయవాడలో సీఎం సమావేశమయ్యారు. గతంలో పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టమని అడిగామని, ఇప్పుడు వాటితో పాటు మార్గదర్శకులుగా మారి పేదలకు కూడా అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సంస్కరణలు చూశారని, P4 కార్యక్రమం ఇస్తున్న తృప్తి మరేదీ ఇవ్వడం లేదన్నారు. సమాజంలోని అసమానతలను తొలగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. పేదరికంలో ఉన్న వారికి అందే చిన్న సాయం కూడా పెద్ద భరోసా ఇస్తుందన్నారు. మాటలతో కాకుండా చేతుల్లో చేసి చూపించాలనే ఉద్దేశంతోనే తానే స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని తెలిపారు చంద్రబాబు. ప్రభుత్వం తరపున ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, సర్కారు సాయానికి తోడుగా పారిశ్రామికవేత్తలు కూడా బాధ్యత తీసుకుని దత్తత కుటుంబాల్లో నైపుణ్యాలను పెంచి వారి ఆదాయం రెట్టింపయ్యేలా చూడాలని కోరారు.
పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐల నుంచి విశేష స్పందన లభించింది. ప్రకాశం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి ఒకేసారి 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఎందరో ఎన్ఆర్ఐలు, స్థానిక వ్యాపారవేత్తలు వందలాది కుటుంబాలను, పాఠశాలలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్థికంగా సాయం చేయలేని వారు తమ విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పంచేందుకు వీలుగా కో స్పాన్సర్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నేతన్న భరోసా పథకాన్ని తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన ఒక్కో చేనేత కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సాయం అందించనుంది కూటమి ప్రభుత్వం. జాతీయ చేనేత దినోత్సవం రోజున మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఆర్థిక సాయంతో పాటు చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు మరిన్ని రాయితీలు కూడా అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి కీలకంగా ఉన్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు పవర్ లూమ్స్ కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. చేనేత కుటుంబాలకిచ్చే ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 93,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్న తనకు మొదట గుర్తుకొచ్చేది చేనేత కార్మికులేనని చంద్రబాబు తెలిపారు. నేతన్నలు నేసే దుస్తులపై 5% జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని సీఎం హామీ ఇచ్చారు. అంతేకాదు నేతన్నలకిచ్చిన 110 కోట్ల రుణాలను మాఫీ చేశారు. రాష్ట్రంలో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి వల్ల మంగళగిరి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడ ప్రాంతాల్లోని వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. చేనేత ఆదరణ 3 కింద ఇంకొన్ని కొత్త పథకాలను అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.